165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు తెర వెనుక కథల్లో మనం ఈరోజు మాట్లాడుకోబోయే సినిమా ఏంటంటే సింహాసనం. కృష్ణ గారు 1986లో నటించిన ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు అనేది కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన తెలుగు సినిమాస్లలోని ఫస్ట్ 70mm సినిమా. ఇలా చెప్పుకుంటూ పోతే రికార్డుల విషయంలో కూడా ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మూవీ గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి, ఇంకా మూవీ గురించి మనకి ఎన్నో తెలియని విషయాలు తెలియజేయడానికి మరి సీనియర్ ఫిలిం క్రిటిక్ శ్రీకాంత్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సింహాసనం మూవీ 1986లో రిలీజ్ అయిన ఫస్ట్ మన తెలుగు 70mm మూవీ. అలాగే చెప్పుకుంటూ పోతే ఇలా బోల్డెన్ రికార్డులు అనేది కూడా ఉన్నాయి. కృష్ణ గారు యాక్ట్ చేశారు, డైరెక్ట్ చేశారు, నిర్మాణంలో కూడా పాల్గొన్నారు, అంతపాటు ఎడిటింగ్ కూడా చేశారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సినిమా గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇది ఆ రోజుల్లో ఒక సెన్సేషనల్ సినిమా అండి. అంటే కేవలం అంటే సినిమా రిలీజ్ అయినాక అది రాబట్టిన కలెక్షన్లని బేస్ చేసుకోనో, రికార్డులను బ్రేక్ చేసుకోనో, లేకపోతే నెంబర్ ఆఫ్ థియేటర్స్లో ఆడటం బట్టో ఆ పరంగానే కాదు. ఈ సినిమా అనుకున్న రోజు నుంచి ఈ సినిమా నిర్మితమయ్యే ఆ సినిమాలో నటించిన నటుల పరంగా కానీ, సాంకేతిక నిపుణుల పరంగా కానివ్వండి, ఏ విధంగా చూసినా కూడా ఈ సినిమా అంతా కూడా ఒక సెన్సేషన్ అండి. మరీ ముఖ్యంగా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కృష్ణ గారి గురించి. ఈ సినిమాకి అన్నీ తానే అయి ముందుండి నడిపించిన ఓన్లీ వన్ స్టార్ కృష్ణ గారు. కథలో కూడా ఇందాక మీరు అదొకటి మిస్ అయ్యారు. కథలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. కథ కూర్పు అంటే అసలు ఈ సినిమాకి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కాడి నుంచి ప్రతిదీ సెట్లు వేయటం కాడి నుంచి మరీ ముఖ్యంగా పద్మాలయ స్టూడియోస్ ఆ రోజు వరకు నిర్మించిన అటువంటి దాంట్లో భారీ వ్యయంతో నిర్మించిన సినిమా ఇది. సెట్ల పరంగా కూడా ఈ సినిమాకి చాలా సెట్లు వేశారు. అంటే ఎక్కడ కాంప్రమైజ్ కావాలా. ఇంకొకటి, ఇది ఒక బైలింగ్వల్ సినిమా. ఓకే. ఇటు తెలుగుతో పాటు అటు హిందీలో కూడా రిలీజ్ అయ్యి అక్కడ కూడా ఒక సెన్సేషన్ సృష్టించినటువంటి సినిమా ఇది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడికి సంబంధించిన నటీనటులను కూడా దీంట్లో భాగస్వాములు చేయటం. ఆయన అసలు ఎక్కడ రాజీ పడలా. అసలు ఎంత ఖర్చు అవుతుంది, మనం ఎంత అనుకున్నాం, అది ఎక్కడికి వెళ్తుందో కూడా ఏ రోజు కూడా ఆయన వెనకడుగేలా. ఒకానొక స్టేజ్లో ఇండస్ట్రీ కూడా షాక్కు గురైంది. ఈ సినిమా బడ్జెట్, ఈ సినిమా గురించి వింటూ రోజుకి కొత్త వార్తలు, రోజుకి కొత్త నటీనటులు, అసలు ఈ సినిమా లార్జర్ దెన్ లైఫ్ లాగా నిర్మిస్తున్నారు, అసలు ఇది ఏమైద్ది ఏంటి, ఇది అసలు రిలీజ్ అవుతా అని కూడా కొంతమంది అనుకున్నారు. అలాంటి టాక్ కూడా నడిచింది ఆ రోజు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏదంటారే, కష్టానికి తగ్గ ఫలితం ఎక్కడికి పోదు. నిజంగా ఆయన సూపర్ స్టార్. ఆయన ఏదైతే మనసు పెట్టి ఎంతో వ్యయం, ఇప్పుడు కేవలం ఒక సినిమా నిర్మించడం అంటే ఏదో అనుకున్న లేకపోతే ఇంట్రెస్ట్ ఉంటే లేకపోతే నటుడుగా నేను ఉన్నా కాబట్టి రెమ్యునరేషన్ తీసుకోవద్దు, ఆ సినిమా అయిపోద్దని కాదు. ఇతర నటులందరికీ డబ్బులు ఇవ్వాలిగా, వాళ్ళ కాల్ షీట్లు తీసుకోవాలిగా, ఎన్నో వ్యయ ప్రయాసాలు వచ్చి వాళ్ళ సమయాన్ని తీసుకొని వాళ్ళ పాత్రలు తగ్గట్టు ఆ లొకేషన్లు, సెట్లు భారీగా నిర్మించాల్సిందేగా. ఎక్కడ రాజీ పడకుండా చేశారండి. ఈ సినిమా అంత సాహసోపేతంగా నిర్మించారంటే ఆ సినిమా నుంచి వచ్చిన ప్రతిఫలం కూడా అంతే అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా ఆ తర్వాత వచ్చిన ఎన్నో సినిమాలకి ఒక మైలురాయి లాంటిది. అంత అద్భుతమైన సినిమా సింహాసనం అనేది కృష్ణ గారి టాప్ 5లో ఉండే సినిమా అండి. టాప్ 5లో ఉంటుంది. ఎందుకంటే ఏ విధంగా చూసినా కూడా కాస్టింగ్ పరంగా కానీ, ఖర్చు పరంగా కానీ, సబ్జెక్ట్ పరంగా కానీ, అటు నటుడుగా 2 పాత్రలు చేశాడు ఆయన, ద్విపాత్రాభినయం. మళ్ళీ దర్శకుడుగా, నిర్మాతగా, కథలో, మాటలో, ఎడిటింగ్ ప్రతి దాంట్లో కూడా ఆయన పనిచేశాడు. ప్లస్ 70mm అని చెప్పి కొత్తగా దాన్ని మనకు పరిచయం చేశారు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఆ రోజు అసలు మన 70mm స్క్రీన్స్ అనే దాని మీద అసలు అవగాహన లేదు, మన దగ్గర అందుబాటులో లేవు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా థియేటర్ ఓనర్స్ 70mm కింద ఈ సినిమా కోసం వాళ్ళ స్క్రీన్స్ని కన్వర్ట్ చేసుకున్నారు. అంత గొప్ప సినిమా. అంటే అంతకంటే ముందు వరకు కేవలం 70mm కాకుండా 35mm ఇంతవరకే ఉండేది. సో ఈ సినిమా తర్వాత నుంచి 70mm చేశారు. అవునండి, చాలా థియేటర్లు. ఓకే. అంటే ఇంకా ఆ రోజుల్లో
అలాంటి భారీ బడ్జెట్ మూవీ, అలాంటి సెట్స్ అన్నీ చూసేటప్పటికి ప్రేక్షకులకు కూడా ఒక కొత్త అనుభూతి మాత్రం ఇచ్చింటుంది కదా. అసలు ప్రేక్షకులకి కొత్తవి పరిచయం చేయాలన్నా, కొత్త అనుభూతి ఇవ్వాలన్నా వ్యయం, ఖర్చుతో కూడుకున్నటువంటి ఏదైనా తీసుకొచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ సార్. మీరు ఇందాక టాప్ 5లో ఈ మూవీ ఉంటుందని అన్నారు కదా సార్. కృష్ణ గారి గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే మోసగాళ్ళకు మోసగాడు మూవీ అది కూడా కొత్త టెక్నాలజీతో కొత్త వేరియేషన్ అనేది క్రియేట్ చేసింది. తర్వాత అల్లూరి సీతారామరాజు కూడా సో అలాంటి కొత్త టెక్నాలజీనే మన తెలుగు ఇండస్ట్రీ యొక్క ఒరవడిని మార్చింది. సింహాసనం మూవీ కూడా అలాగా. ఇలా ఎన్నున్నాయి సార్ అసలు కృష్ణ గారి కళాఖండాలు. అసలు ఆయన ఏదైనా ఏ కొత్తది చేయాలన్నా, ఏ సాహసం చేయాలన్నా, అదొక పొలిటికల్ సినిమా అయినా ఏదైనా సరే ముందుంటారండి ఆయన. ఆయన ప్రతిఫలం ఆశించరు. ఇది ఎట్లయితే ఏమైద్ది, అట్లయితే ఏమైద్ది, మన డబ్బులు పోతాయా వస్తాయా, ఆ కథ ఏం డిమాండ్ చేస్తుంది, ఇది నేను చేయాలనుకుంటే చేసేస్తారంతే. అంతే, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యాడు. అందుకే ఆయన ఇండస్ట్రీలో అందరూ సూపర్ స్టార్. మామూలుగా కాదు, సినిమా స్క్రీన్ మీద సూపర్ స్టార్ అని పట్టడం కదండి, కేవలం ఆయనలో ఉన్న ఆ తెగింపు, ఆయనకి సినిమాల మీద ఉన్న ప్రేమ, మక్కువ, ఇవేమి లేకపోతే అంత ఖర్చు కూడా చేయలేరు. ఇప్పుడు సినిమాలో నటించడం వేరు, సినిమాలో ఆ పాత్రలకు తగ్గట్టు ఒదిగి ఆ పాత్రలో లీనమైపోయి నటించడం, లేదా ఒక స్థాయికి వచ్చినాక ఒక పేరు గౌరవం వచ్చి ఒక 10 రూపాయలు వెనకేసుకోవడం, లేదా ఇంకో నలుగురికి అవకాశాలు ఇవ్వడం వాళ్ళు నటించిన సినిమాల్లో నిర్మాత దర్శకులకు చెప్పి, అది వేరు. కానీ సినిమాలు నిర్మించడం చూసారా ఒక నటుడిగా చేస్తూ, అది ఒక సాహసం. అది ఒక సాహసం. 2, ఆ సాహసాన్ని సినిమా కేవలం ఏదో నిర్మించామని కాకుండా అప్పుడు దాకా ఇండస్ట్రీలో ఎవరో పెట్టని విధమైనటువంటి ఖర్చు పెట్టడం కానీ నెవర్ బిఫోర్, నటీనటుల పరంగా కానీ, సాంకేతిక నిపుణుల విషయంలో కానీ, సెట్స్ కానీ రాజీ పడకుండా ఇంత మార్కెట్ నాకుందా, ఈ కృష్ణ గారికి ఇంత మార్కెట్ ఉందా, ఈ సినిమా వర్కౌట్ అవుతుందా, ఇంత పెట్టొచ్చా, ఇంత ఖర్చు పెడితే ఈ డబ్బు మళ్ళీ మనకు తిరిగి రాకపోతే ఏంటి పరిస్థితి, అసలు ఎంతవరకు రావచ్చు, ఏ లెక్కలు ఆలోచించకుండా ఈ కథకి ఇంత ఖర్చు పెట్టాలి, ఈ కథను ఇలానే తీయాలి, ఇలానే చూపించాలి, ఇంత అద్భుతంగా చేస్తేనే ఈ కథకి న్యాయం జరిగిద్ది, ఈ సినిమా బతికిద్ది అని ఆ కథ మీద ప్రేమతో ప్రతి సబ్జెక్ట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి నిర్మించారు. ఇప్పుడు జనరల్గా ప్రయోగాలు చేసినప్పుడు ఏం చేస్తారండి, ఎవరో బాగా డబ్బున్న నిర్మాతలు మన చుట్టూ మన డేట్లు కావాలి, మన కాల్ షీట్లు కావాలని చెప్పి చాలామంది నిర్మాతలు తిరుగుతూ ఉంటారు. మన సినిమాలు హిట్ అయ్యి మనం ఎదుగుతున్న క్రమంలో వాళ్ళతో చేయమనవచ్చు. జనరల్గా అంతే కదా, ఈజీ, ఖర్చు తక్కువతో కూడుకుంది, తొందరగా పూర్తయ్యేది, ఎక్కువ అవుట్డోర్ షూటింగ్ లేనిది, అలాంటి సినిమాలు వీళ్ళ సొంత బ్యానర్లో చేసుకోరు. కానీ ఆయన ఏ రోజు అలా చేయలేదండి. ఏదైనా సాహసంతో కూడుకున్నాయి, రిస్క్తో కూడుకున్నాయి, వ్యయంతో కూడుకుంది, అది ఏదైనా అవ్వచ్చు అనుకున్నది, ఆ రిస్క్ ఆయనే తీసుకున్నాడు. కృష్ణ గారు యాక్ట్ చేసిన 2 పాత్రల గురించి మనం కథ విషయంలో మాట్లాడుకుంటే, ఒకటి విక్రమసింహ, ఇంకొకటి ఆదిత్యవర్ధన. సో విక్రమసింహ అనే క్యారెక్టర్ కంప్లీట్గా అంటే కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన రుద్రమదేవిలో అల్లు అర్జున్ గారు యాక్ట్ చేసిన గోనగంగారెడ్డి స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. అవును. సో ఎందుకంటే అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ రుద్రమదేవిలో తీసుకున్నారనిపించింది. అని కృష్ణ గారు పోషించిన 2 పాత్రల గురించి మీరు ఇంకాస్త చెప్పారంటే ఇంకా బాగుంటుంది సార్. 2 అద్భుతమైన పాత్రలు అండి. 2 ప్రజల కోసం, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకి ఏమి అవసరాలు ఉన్నాయి, అవసరాలు ఎలా తీర్చాలి, నీతిగా పరిపాలన ఎలా చేయాలి అనే ఒక సందేశాత్మకమైన పాత్రలు. సో ఎప్పుడైతే ఒక పాత్రని కొంత అక్కడ రాజ్యంలో ఆ పాత్ర మీద జరుగుతున్నటువంటి దాడి తర్వాత ఆ ఇబ్బంది నుంచి రెండో పాత్ర వచ్చి కాపాడి ఆ పాత్రలోకి ఈ పాత్ర ప్రవేశించి ఆ తర్వాత జరిగిందంతా మనం చూసాం ఎలా ఉంటుందో. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ల పరంగా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్లు అద్భుతంగా ఉంటాయండి. పాటల పరంగా ఏంటి, ఫైట్లు ఏంటి, డైలాగుల పరంగా అసలు నవ్వుతో నా భవిష్యత్ అంతే. ఈ సినిమాలో ఈ వెళ్తుంది, ఈ సినిమాలో ఈ డిపార్ట్మెంట్లో లేకపోతే దీంట్లో ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుండేది అంటానికి లేదు, అన్నీ అద్భుతమే. ఇన్ఫ్యాక్ట్ మీరు స్టార్టింగ్లో చెప్పారు ఈ మూవీ ఒక బైలింగ్వెల్. అవునండి. సో బైలింగ్వెల్, అది కూడా బాలీవుడ్ టాలీవుడ్లో 2 సార్లు కూడా అవునండి ఒకేసారి రిలీజ్ అయినాయి, 2 బంపర్ హిట్ కొట్టాయి.
అలాగే బాలీవుడ్ చాలా మంది టెక్నీషియన్స్ తో పాటు యాక్టర్స్ అండ్ యాక్టర్స్ వాళ్ళని కూడా ఇక్కడ ఇంటర్వ్యూ అవును. చేశారు కదా సార్. ఎవరు సార్ వాళ్ళు? మందాకిని, ఓకే, ఆ సాంగ్ లో ఉంటారు. ఎస్, యా. ఆమెను తీసుకొచ్చి పెట్టారు, ఒక హీరోయిన్ క్యారెక్టర్ కింద పెట్టారు. ఆ అమ్మాయి మంచి మంచి యాక్టింగ్ చేసింది, మంచి పేరు వచ్చింది. తర్వాత జయప్రద గారు మనకు తెలుసు, ఒక టాప్ నటి అప్పటికే. జయప్రద గారి క్యారెక్టర్ కూడా అద్భుతమైన క్యారెక్టర్. రాధా గారు ఉన్నారు. అదే నేను అంటుంది, ఎక్కువ క్యాస్టింగ్ అండి. ఒక హీరోయిన్ కాదు, 3 హీరోయిన్లు అయ్యారు. యా. అంటే సినిమా ఎంత ఖర్చుతో కూడుకుందో చూడండి. మరి 3 పారితోషికం ఇవ్వాలి కదా అక్కడ. అలాగే సంగీత పరంగా చూస్తే మన బప్పులి హరి గారు ఫస్ట్ తెలుగు సినిమా ఆయనకి. ఈ మూవీ సార్? ఎస్, ఓకే, ఫస్ట్ తెలుగు సినిమా ఆయనకి. ఓకే. అదే నేను అంటుంది, ప్రతిదీ కూడా ఆయన ఒక డిఫరెంట్ ఇదిలో వెళ్ళి చేశారండి. అన్ని రిస్క్తో కూడుకుంది, ఖర్చుతో కూడుకుంది, కొత్త దాన్ని పరిచయం చేస్తూ, కొత్త వారిని పరిచయం చేస్తూ, హీరోయిన్ లేనిది, సాంకేతిక నిపుణులు లేనిది, అందరినీ ఇలా ప్రతి విషయంలో కూడా ఆయన ఆ కొత్తదనాన్ని చూపించారు. ఆ స్క్రీన్ మీద కూడా మనకు అది కనపడిద్ది, అలాగే ఆ వర్క్ కానివ్వండి. ఈ మూవీ పరంగా ఇంకొక క్యారెక్టర్ గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సో హీరోయిన్స్ అండ్ కృష్ణ గారు వీళ్ళే కాకుండా సత్యనారాయణ గారి పాత్ర ఏంటంటే అందులో మంత్రి టైప్లో సెక్యూన్ షేడ్స్ కనిపిస్తూ ఎస్, అలా కూతుర్నే మరి ఆ బలి ఇచ్చే టైప్లో కానీ, అంటే ఆ రాజ్యం శ్రేయస్సు కోసం కోరే ఒక మనిషిలాగా కనిపించడం కానీ, డిఫరెంట్ షేడ్స్ అనేది కూడా కనిపించింది. సత్యనారాయణ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా ఆయన ఏ క్యారెక్టర్ అయినా అండి, ఏ క్యారెక్టర్ అయినా అద్భుతంగా పండించగలిగినట్టు. హీరోలతో సమానంగా ఢీ కొట్టగలిగిన విలన్గా ఎన్నో సినిమాల్లో మనం చూసాం. ప్రతి హీరోతో చేశాడు ఆయన. అంత బలమైన నటుడు ఆయన. ఒక విధంగా ఆయనకి రీప్లేస్మెంట్ లేదు ఇండస్ట్రీలో. ఎందుకంటే ఆయన డైలాగులు కానివ్వండి, ఆయన ఆ రౌద్రంతో పాటే కామెడీని, హాస్యాన్ని పండిస్తూ ఉంటాడు. అంటే ఇంటిళ్ళ పాది ఆయన క్యారెక్టర్ని ఆస్వాదిస్తారు. అంత అద్భుతమైన నటుడు ఆయన. జనరల్గా విలన్ అంటే ఏదో అసలు ఈ టైప్ ఆఫ్ విలన్ ఉంటాడా, సీరియస్గానే కాదు, ఈ జిత్తులే కాదు, నవ్వులు కూడా మనతో అంటే సందర్భానుసారంగా వస్తుంది ఆ నవ్వు కూడా. ఏదో వాంటెడ్లీ తెచ్చింది కూడా కాదు. ఆయన ఎన్ని క్యారెక్టర్లు అండి, ఏ సినిమా అయినా చూడండి ఆయనది. అసలు అలాంటి నటులు మళ్ళీ రారంతే. ఆ కామెడీ గురించి మాట్లాడారు కాబట్టి అందులో హిందీ యాక్టర్ అయిన అమ్జద్ ఖాన్ గారు కూడా ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్ర వేశారు. కాకపోతే ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉండడం కోసం బాదం పప్పు అని చెప్పేసి అదొక వినికిడిలాగా అందరూ కూడా బాగా వాడారు, వాడకంలోకి కూడా వచ్చేసింది ఆ క్యారెక్టర్ అనేది. బైలింగ్వల్ కోసం అని చెప్పి కొంత సపోర్టింగ్గా అక్కడున్న నటీనటులని, అదే సాంకేతిక నిపుణులను కూడా ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది. అవి కూడా అద్భుతంగా వర్కౌట్ అయినాయి. ఎక్కడ అదే నేను అంటుంది, ఆ రోజుల్లో మరి అవన్నీ వాళ్ళని తీసుకొచ్చి ఆ డైలాగ్స్ పలికించడం కానివ్వండి, ఆ నటులు మనకి తగ్గట్టు నటించడం, ఆ సహజత్వం రావటం, ఆ క్యారెక్టర్ని కూడా మనం రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆ సినిమాకి అద్భుతంగా కుదిరినాయండి. అసలు రికార్డ్స్ పరంగా చూస్తే కూడా ఆ రోజు మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్, ఈ రోజు అంటే మల్టీప్లెక్స్లు ఉన్నాయి, ఆ రోజు అన్ని సింగిల్ స్క్రీన్లే కదా. అవును సార్. సింగిల్ స్క్రీన్లోనే రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ వచ్చినాయి. ఓకే. అప్పట్లో విజయవాడలో ఒక టాక్ ఉండేది, ప్రేమాభిషేకం ఏదో సినిమా నాగేశ్వరరావు గారు. ఆ సినిమా రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టిన నెక్స్ట్ సినిమా ఇదేనాడు. ఓవరాల్గా రికార్డుల పరంగా చూస్తే ఈ మూవీ అటు బాలీవుడ్లోను ఇటు టాలీవుడ్లోను సెన్సేషన్ క్రియేట్ చేసిందా సార్? 200% అండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కృష్ణ గారి కెరియర్లో టాప్ 5లో నిలిచిపోయిన చిత్రం. పద్మాలయ స్టూడియోస్ విలువని అమాంతం పెంచేసిన సినిమా ఇది. ఇండస్ట్రీ మొత్తం కూడా షాక్ అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే భారీ చిత్రాలు నిర్మించే దమ్ము తెలుగు ఇండస్ట్రీలో ఉంది, తెలుగు హీరోలకు ఉంది, తెలుగు నిర్మాతలకు ఉంది, మేము అంత మార్కెట్ చేయగలం, మా సినిమాని పరభాషల్లో కూడా అద్భుత విజయాలు సాధిస్తాయి, మా కథలు అంత బలమైన కథలు ఉన్నాయి మా దగ్గర అని నిరూపించిన సినిమాల్లో ఒక అద్భుతమైన నెంబర్ 1 సినిమాగా సింహాసనాన్ని చెప్పుకోవచ్చు. సూపర్ సార్. అంటే ఈ మూవీ గురించి మీరు చెప్తూ ఉంటే మా నాన్నగారు చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే ఆ రోజుల్లో పద్మాలయ స్టూడియోస్ నుంచి వస్తున్న మూవీస్ అంటే ఈ మూవీ తర్వాత నుంచి బాలీవుడ్డే భయపడిన సందర్భాలు అనేది కూడా విన్నాం. ఎస్, ఎందుకంటే బ్యానర్ కూడా ఒక వాల్యూ వచ్చిందండి. ఇప్పుడు ఎక్కడ రాజీ పడకుండా ఇంత వ్యయంతో ఇంత ఖర్చు పెట్టి ధైర్యంతో ముందడిగేసి అంత అద్భుత విజయం సాధించినప్పుడు ఏమవుతుందంటే
అసలు దాని నుంచి వచ్చే ఆ రిజల్ట్ వచ్చినప్పుడు మనకు వచ్చే సొసైటీలో మనకు వచ్చే పేరే కాదు, గౌరవం కానీ డబ్బు ఒక్కటే కాదు, ఇవి చాలా ఇంపార్టెంట్. అలా ఆ బ్యానర్ విలువ అమాంతంగా పెరిగిపోయింది. ఈ బ్యానర్లో అవకాశం వస్తే నటించడం కూడా వాళ్ళకు దొరికిన ఒక మంచి అవకాశం కింద కూడా ఇతర నటినట్లు కూడా ఫీల్ అవుతారు. సార్ ఆ రోజుల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే అన్ని సినిమాలకు పాడుతూ ఉన్నారు, కానీ ఈ మూవీలో ఎందుకు ఎస్పి గారు పాడలేదంటారు? ఈ సినిమాతో కొత్త సింగర్ని ఇంట్రడ్యూస్ చేశారండి, రామ్ సీతారాం అని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత కూడా అంటే ఈ సినిమా సాంగ్స్ పరంగా కూడా మ్యూజిక్ పరంగా బప్పుల్ హరే గారు మంచి మ్యూజిక్ ఇవ్వటం, ఆ సాంగ్స్ మళ్ళీ పాడినటువంటి ఈయన కూడా కొత్త ఆయన చాలా అద్భుతంగా పాడటం, మంచి పేరు రావటం. ఆ తర్వాత దాదాపు ఒక 6-7 సినిమాలు కంటిన్యూస్గా మన కృష్ణ గారి సినిమాల్లో ఈయన పాటలు పాడటం జరిగింది. ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. ఓకే, ఒక కొత్త చెప్పాను కదా ఇందాక మీకు, ఈ సినిమాలో చాలా కొత్త మార్పులు కోర్పులు, ప్రతిదీ కృష్ణ గారు అసలు చాలా ఇన్వాల్వ్ అయ్యి కొత్తదనాన్ని తీసుకొచ్చారండి. ఓకే, బాగా నిజంగా కూడా ఆ సాంగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. అన్ని పాటలు కూడా వినసొంపుగా ఉంటాయి, దాంట్లో ఎటువంటి ఇది లేదు. అది సో నైస్ సార్. 1980s వచ్చిన ఈ సింహాసనం అనే మూవీ, సో ఈ రోజులో మన బాహుబలి గురించి ఎలా చెప్పుకున్నామో ఆ రోజుల్లో ఒక బాహుబలి లాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.